ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను. ముఖ్యంగా ఉద్యోగులకు చెప్తా ఉన్నాను, నేను ఒక ఉద్యోగి కొడుకుని, సగటు దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వాడిని. పెన్షన్ ఎంత అవసరమో కీలకమో నాకు తెలుసు. మా నాన్న మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. ఆయన పెన్షన్ డబ్బులతోటి మాకేదైనా కొనిచ్చేవాడు పుట్టినరోజులు తప్ప ఆయన ఎప్పుడు తీసుకునేవాడు కాదు. పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు లాంటిది. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు, ఒక బలమైన ఆసరా. మేము గనుక మీరందరూ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి మాకు ఇవ్వగలిగితే, ఇస్తున్నారని నాకు తెలుసు, కానీ నా బాధ్యత మా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు ప్రతి ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి దానికి ఒక పరిష్కార మార్గం కొనుక్కునే సంవత్సరం లోపు. ఎందుకంటే చాలా మెలికలు ఉన్నాయి, దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పి ఈ రోజున సాధించి మీ ముందుకు వచ్చాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను. మీ పెన్షన్ పథకాన్ని మీ పెద్ద కొడుకు లాగా ఒక ఆసరాగా ఉండేలాగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. సంవత్సరం లోపే కొణతాల రామకృష్ణ గారు కానీ, మనోహర్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ అందరం కూర్చొని అసెంబ్లీలో దీనికి ఒక సంవత్సరం లోపు తర్జన భర్జన చేసి, వాదోపవాదాలు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కలిగించేలాగా, మీ 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ జీవితానికి భద్రత ఉండేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం, మీకు అండగా నిలబడతాం అని చెప్పి నేను ఎనకాపల్లి నడిబొడ్డున నూకాలమ్మ సాక్షిగా నేను మీకు అండగా ఉంటాం. చెప్పండి, మనకి ఈ రోజున అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది. ప్రభుత్వ భవనాలు ఉన్నాయా? మనకి ప్రభుత్వ భవనాలు లేవు. ఇంకా అద్దె ఇళ్లలోనే ఉన్నారు వీళ్ళందరూ. కానీ ఒకవైపు 600 ఎకరాలు దోచేస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, జగన్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న ప్రభుత్వాస్తులను తాకట్టు పెట్టడం, ప్రైవేట్ ఇళ్లలో భవనాలు పెట్టడం, దానికి అదనంగా రెంట్లు గింట్లని చెప్పేసి ఆ డబ్బును కూడా అక్రమంగా దోచేయడం. ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది మనకి. పీలా గోవింద్ గారి సమయంలోనే దానికి ఏసీలు కూడా చేయించారు ఆయన. మనకి పేషెంట్స్ కి బాగుంటుందని చెప్పి పాపం ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన చేయిస్తే ఈ రోజున ఆ పరిస్థితి ఎలా ఉంది? గర్భిణీ స్త్రీలు వస్తే విశాఖ కేజీహెచ్కి పంపించే పరిస్థితి. ఒకవైపు సిటీ నడిబొడ్డున మనకి డంపింగ్ యార్డ్ ఉంది. మనకి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా డంపింగ్ యార్డ్. దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మీకు ఎంత దుర్వాసన ఉంటుందో నాకు తెలుసు. మొన్న ఈ మధ్యన నాకు వీడియోలు పంపించారు. అదే ఆ వీడియోలు పంపిస్తే ఎంత ఉన్నాం సార్ ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్, పక్కన డంపింగ్ యార్డ్, పక్కనే కార్పొరేషన్ బిల్డింగ్ లో వేశారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లి మధురవాడకి తీసుకెళ్తున్నారు, వైజాగ్. అక్కడ తీసుకెళ్తే మళ్ళీ దారి పొడవునా దుర్గంధం. నేను కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఊర్లోనూ, అలాగే మన అనకాపల్లిలో కూడా బరోడా లాగా, లాస్ వేగాస్ లాగా ఇక్కడే ఒక బలమైన ఈ శుద్ధి చేసే కేంద్రాలను పెట్టి ఇక్కడికి దీన్ని దుర్వాసన లేని అందంగా చూసేలాగా ఈ ప్లాంట్ని ఒకటి పెట్టిస్తా ఉంది. నేను ఈ వేస్ట్ ప్లాంట్ని మేనేజ్ చేసే ఒక బలమైన, ఎందుకంటే లాస్ వేగాస్లో కానీ బరోడాలో కానీ చాలా బలంగా దీన్ని శుద్ధి చేసి దానిపైన ఒకలాంటి కొండలాంటి విధంగా తయారు చేసి చూడటానికి అందంగా ఉండేలాగా అది దాన్ని నుంచి వచ్చే బయోగ్యాస్ని మళ్ళీ తిరిగి ఇంధనంలాగా వాడుకునేలాగా ఒక విధానాలు ఉన్నాయి. ఆ విధానాలని ఈ రోజున మన ప్రాంతానికి తీసుకొద్దాం, మన అనకాపల్లికి తీసుకొచ్చి దుర్గంధాల నుంచి అనకాపల్లి నుంచి బయటపడేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైంది. దానికి వైఎస్ఆర్ గారి టైంలో ఇస్తే, చంద్రబాబు గారి టైంలో దాన్ని 2000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం 5 కోట్ల రూపాయలే విడుదల చేశారు. 5 కోట్ల రూపాయలు విడుదల చేయటం వల్ల ఈ రోజున మనకి రైతాంగం నష్టపోతా ఉంది. జనసేన, టీడీపీ,
బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి